శ్రీ శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మనం చెప్పుకుంటే ప్రశ్న ఒకసారి పౌరపని చెప్పని బాగా అర్థమే చెప్పని ధారాళంగా చెప్పాలని దక్షిణామూర్తి శరణిస్తూ విఘ్నాలు లేకుండా చెప్పాలి. విఘ్న రూపంలో వినాయకుడికి సరళంగా చెప్పాలి. సరస్వతికి శారదాదేవికి ధారాళంగా చెప్పాలి. సరస్వతికి శరణిస్తూ చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను. మనం చెప్పుకుంటూ ఆపేసిన ఒకసారి పౌరవం చెప్పుకుంది మాట్లాడడం. జాబాలి మహర్షి ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అందులో జాబాలి మహర్షి కూడా శంకరాచార్యులు కూడా దాని వ్యాఖ్య రాశారు. జాబాలి మహర్షి అని చెప్పారు, తారకమే ఓంకారమే తారకం అన్నాడు. తారకంలోంచే ఓంకారంలోంచే అన్ని వేదం వచ్చింది. వేదం అంటే తారకం, ఛందస్సు అంటే వేదం అని చెప్తూ పరబ్రహ్మమే ఏవ రుద్ర. రుద్రంగా విష్ణుపదం వస్తుంది. వ్యాపించేవాడు విష్ణుడు, ఇద్దరు ఒకటే. అదే పరమాత్మ ఏదైతే నిరంతర రసాస్వాదనంతో ఉంటుందో అదే సచ్చిదానంద స్వరూపం. ఆ స్వరూపమే సచ్చిదానంద స్వరూపం నిధి పరమాత్మ. అందువల్ల స్థూల సూక్ష్మ శ్రేణిలో వచ్చి మనం ప్రవేశించి మమ్మల్ని శుద్ధి చేస్తాడు. ఎప్పుడైతే మనం శుద్ధి చేసామో మనం దానికి కట్టుబడి సుబుద్ధి కర్మానుసారనే అవుతాం. అది ఎంత రుద్రుడు అని చెప్పి రుద్రు ఇంకా యాజ్ఞవల్క్య ఇదే అన్నాడు. శివయేవ గురువు అని, శివుడే గురువు అని చెప్పాడు. రుద్రనామంలో కూడా ఈ విషయమే చెప్పాడు. ఇంకేం చెప్పారు? వేదాల మధ్యలో అన్ని వేదాల మధ్యలో యజుర్వేద మధ్యలో నమ్మకజమకాల మధ్యలో ఉన్నది పంచాక్షరం షడక్షరంగా చెప్పారు. యాజ్ఞవల్క్యుడు కూడా ఏం చెప్పాడు? జ్ఞానాదేవ కైవల్యం అన్నాడు. ఓంకారమే తారకం అన్నాడు యాజ్ఞవల్క్యుడు. తారకమే ఇద్దరు కలిసి జాబాలి యాజ్ఞవల్క్యుడు కూడా చెప్పిన మాట చెప్పుకుంటున్నాము. ఎక్కడ ఏది సరిపోతుందో అక్కడలా చెప్పాలి. కాశీ రెండు రకాలు, బాహ్య కాశీ, అంతర్కాశీ. అంతర్కాశీకి గేహం అని, అంతర్గేహం అని కూడా పేరు. బాహ్య కాశీ అదే అంతర్కాశీకి అది రెండు భూమధ్య స్థానంలో ఉండి పైకి వస్తుంది. అది రెండో కాశీ. అంటే ఏంటి? ఇలా పింగళ స్థానంలో మూలాధారం నుంచి ఇలా పింగళ స్థానంలోకి వచ్చి మూలాధారంలో నుంచి అనాహతం 4 చక్రాలు దాటుకుని ఇక్కడికి వచ్చి సహస్రారం కింద ఉన్నటువంటి విశుద్ధ చక్రానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి ఇడాపింగళ స్థానానికి వచ్చి అక్కడి నుంచి మనం ఉచ్ఛ్వాస మీద బయటకు వెళ్తుంది. అది ఇంకోటి. అంటే ఇడాపింగళ స్థానంలో ఒక అర్థం. అది ఇడాపింగళ స్థానంలో బ్రహ్మ విష్ణువు ఉంటే వైద్యమధ్య సుషుమ్న నాడిలాగా అంతర్లింగ జ్యోతిర్లింగంగా శివుడు వ్యాపించాడు మా శరీరం అంతా, మూలాధారం నుంచి సహస్రారం. అది ఇంకో అర్థం. ఇంకా దీన్ని హృదయస్థంలో ఉన్నదాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం? బాణాగ్ని అని చెప్తున్నాం. బాణలింగం అని ఒకసారి మనం చెప్పుకున్నాం. ఒకసారి బ్రహ్మజ్ఞ అంతా వ్యాపించేవాడు. ఇంకోటి ఏంటి? అంతా అభిముక్తం. ఎక్కడైతే మనము ఆత్మతో కలిసి మనం అంటిపెట్టుకుని ఉంటామో అది అవిముక్తం. జీవితం అంతర్ముఖంది మూర్ఖత్వం అవుతుంది. అంటే ఆత్మతోనే దాన్ని అనుసంధానం చేసుకోవాలి మనసుని. అప్పుడు అది అవిముక్తం, విడిచిపెట్టకుండా ఉండేది. దాని జ్యోతిర్లింగ స్థానంలో దీన్ని జ్యోతిర్లింగం అంటారు. ఇంకా ఏ బ్రహ్మజ్ఞాన స్థితిలో కనుక ఎవడైతే మూలాధారం సహస్రాన్ని పడకుండా ఋతు దగ్గర నుండి ఆజ్ఞాచక్రం ధరించి భూమధ్య స్థానం నుంచి అలా శివతత్వాన్ని చిదానంద స్వరూపాన్ని పొందాడు, అమృత స్వరూపం పొందాడు. ఆ స్థితిలో వాడు మరణించినట్లయితే శివుని యొక్క లీనమైనట్లయితే అది కూడా కాశీని.
బ్రహ్మజ్ఞాని కాశీలో చనిపోయేంత ముక్తి వస్తుంది. అది కూడా ఇంకా బ్రహ్మస్థానాల ముక్తి ఉంటే అవి కూడా ముక్తి వస్తుంది. ఇంకా శివపార్వతి ఇద్దరు కూడా ఎప్పుడు ఎన్ని లయాలు ఎన్ని ప్రపంచాలు ఎన్ని ప్రళయాలు వచ్చినా ఎప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు. ముఖ్యమైన స్థానం కాశీ. ఆ కాశీ విడిపోకుండా ఉంటారు కాబట్టి అది కూడా విముక్త స్థానం ఒకటి. ఇలా అలా దర్శించిన వాళ్ళే ఇవన్నీ చూసి అర్థం చెప్పిన వాళ్ళే ముందు అన్నమాట. ఇదే శివోహం కూడా. ఇంకా వేదాల్లో అలాగే వేదాల్లో కాశీ రుద్రంలో అంతర్లీనంగా కూడా వ్యాపించింది. ఎలాగా అన్ని వేదాల్లోకి మత్స్యం ఉన్నది. యజుర్వేదంలో నమకచమకాల్లో మత్స్యం ఉన్నది. రుద్రం. ఆ రుద్ర అన్న శివయేవ రుద్ర అన్నది. ఆ రుద్రంలో ఉన్నటువంటి ఈ అన్నిటికన్నా కూడా గొప్పది రుద్రుడు అన్నమాట. సూర్యచంద్రాగ్ని కన్నా కూడా ఎక్కువ ప్రకాశించే రుద్రుడే. అదే రుద్రుడు కూడా శివ భవ సర్వ రుద్రస్థాణు అని కూడా రుద్రనామాల్లో ఒక నామం ఉంది. అందుకనే విష్ణు రూపాయ శివ రూపాయ కూడా చెప్తూ ఉంటారు. ఇద్దరు ఒకటే కూడా. ఐవస అనే మంత్రం కూడా ఉంది. అయితే మనం వైదికార్థం చెప్తున్నప్పుడు ఏం చెప్పాలి? మామూలుగా వైదికార్థాలు చెప్తున్నప్పుడు లోకవాసనలో అర్థాలు చెప్పకుండా నిరుక్తం వాడతారు. ఈ అర్థాల్లో చెప్పినప్పుడు దాన్ని నిరుక్తం అంటారు. వాళ్ళే ఋషులు అన్నమాట. దాని భాషకారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. మామూలు అర్థాలు చెప్పకూడదు. వేదార్థం చెప్తున్నప్పుడు మామూలు అర్థాలు చెప్పకూడదు. ఎలాంటి అర్థాలు చెప్పాలి? వైదిక అర్థాలు చెప్పి దాన్ని తీసుకురావాలి. దానికి అంగాలు ఉన్నాయి. ఏమిటి అంగాలు? నిరుక్తం, శిక్ష, కల్పం, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం. మొత్తం 6 షడాగురంగాలు. 6 కూడా అంగాలు వేదానికి. ప్రతి భాషలో ఉంటాయి. దీని సంస్కృత భాషే ఆధారం. శిక్ష, కల్పం, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం. ఈ 6 కూడా సంస్కృత భాష. అందుకే జ్యోతిషాపి ఈ 5. ఇప్పుడు ఈ అర్థాలు చెప్పాలంటే కనుక దీని ప్రకారం ఆలోచిస్తే నిరుక్తంలో అర్థం చెప్పుకోవాలి. వైదిక అర్థాలు వేరే ఉంటాయి. కానీ గ్రంథ ప్రకరణలో వైదిక అర్థాలు వేరినట్టు కూడా వ్యాకరణం పాణిని శాస్త్రంలో పాణిని కూడా చెప్పింది. గ్రంథ ప్రకరణం అంతా ఎలా ఉండాలి, వైదిక భాషలో ఎలా ఉండాలని కూడా చెప్పింది. జ్యోతిష్యుడు కూడా అగ్నిస్తమ శరీరంలో తెలియకుండా మనకి కనిపిస్తుంది. అగ్నిస్తంభం మూలాధారం నుంచి సహస్రం వరకు కూడా. అలాంటి దీన్నే వ్యాసుడు అంతటా అవిముక్త క్షేత్రంబు నాస్తుంది అన్నాడు వ్యాసుడు కూడా. వ్యాసకాశిలో కొంచెం ఎవరి చేత తిరస్కరించబడ్డాడో అక్కడికి వచ్చిన మళ్ళీ వేదకాశం పెట్టి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇందుగా చెప్పుకున్నాం. అంతా వ్యాపించేవాడుగా శివుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ పరతత్వంతో ఉన్నటువంటి శివుడు అని చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ వేదమాట మాటలని అమ్మవారు చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నాము. తత్వం గురించి చెప్పుకున్నాము. శాంత స్వరూపంలో ఉన్నటువంటి శివుడు శాంతాకారం అంతా వ్యాపించాడు. అంతా వ్యాపించాడు. ఆపాతాళనభస్త అని చెప్పుకున్నాము. అనేకమంది రుద్రుని వ్యాపించాడు. బ్రహ్మదేవుడు సృష్టించమనగా అనేక రుద్రుడు తనలాంటి వాడు చేశాడు. వీళ్ళందరికీ అతీతుడు, అర్ధనారీశ్వరుడు. ఇలా అర్థాలు చెప్పుకున్నాను. మనం చెప్పుకుంటూ మనం ఇప్పుడు దేహో దేవాలయో ప్రత. దేహమే దేవాలయం, జీవుడే పరమాత్మ. నిర్మించలేని నిర్మాణాలు, ఊహకంటే విజ్ఞాన రహస్యాలు, ఇవన్నీ ప్రశాంతం ఇచ్చేటువంటి పరిసరాలు, ఆరోగ్యాన్ని చెప్పిన వృక్షాలు, ఇవన్నీ కలిస్తేనే హిందూ సనాతనము తెలుస్తుంది. దేవాలయం ఆధ్యాత్మికంగా ఆరోగ్య విజ్ఞానాలే విశ్వవిద్యాలయం మనకి ఇవన్నీ కూడా అని చెప్పుకుంటూ మనం ఒకసారి గురువుగా చెప్పినటువంటి భారతంలో వద్దాం. ఇప్పుడు ఇలా ఆలోచింపచేసినటువంటి గురువులకు నమస్కరిస్తూ అంతా వ్యాపించిన సనాతన ధర్మానికి కూడా వ్యాపింపజేసుకుంటూ
గుర్తు చేసుకుంటూ చెప్పడానికి నిర్గుణ చిత్తాన్ని ప్రయత్నిస్తాను. జరిగినది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అని చెప్పుకుంటే మృత్యుంజయ దానిలో మనం రుద్రుని చెప్పుకున్నాము. మా నీలకంఠాయ సంభవ చెప్పుకుంటున్నాము. నేరం విషము కంఠములు నేరం ఎలా కలవాడు చెప్పుకుంటూ అప్పుడు మనం దీనికి వెళ్దాం. కౌల హృదయం పరిచయానికి వెళ్దాం. ఏమిటది? శివుడు అంతటా వ్యాపించి ఉంటాడు అంటానికి అఖండ బ్రహ్మాండ క్షయచిత్త దేవాసుర కృప విధేయస్యాసీత్. అఖండ బ్రహ్మాండ క్షయచిత్త దేవాసుర కృపా విధేయస్యాసీత్ యః త్రినయన విషం సంవృతవతః సకల్మాషః కంఠే న తవ కురుతే సంశ్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయభంగవ్యసనినః. నీకు వికారం కూడా అలంకరణ అవుతుంది. అలా నీకు నమస్కారం. ఏమి చెప్తే ఒకసారి దుర్వాసుని కోపానికి బలైన ఒకసారి వీరమహేశ్వరుడైన దుర్వాసుని కోపానికి గురైనటువంటి ఇంద్రుని సకల ఐశ్వర్యము కూడా సముద్రం పాలైంది. అప్పుడు ఇంద్రుడు శివుడు గురించి తపస్సు చేశాడు. సముద్రం వల్ల అవన్నీ లభిస్తాయని చెప్పాడు అని ఆజ్ఞ వేశాడు, ఇచ్చాడు. అంత ఇంద్రుడు దేవాదానువుల సహాయంతో మందరగిరిని కవ్వంగాను ఆయుశేషుని పగ్గంగాను చేసుకొని సముద్రముదం చేస్తుంటే ముందు ఉగ్రమైనటువంటి మహాజ్వాలతో ఉన్నటువంటి విషం ఉద్భవించింది. అప్పుడు విష్ణువు మహేంద్ర అందరూ కలిసి పలాయించి తెగించారు. అప్పుడు పలాయించి తెగించి శివుడి దగ్గరికి వచ్చి, ఓ మహాదేవ, ముందు పుట్టినటువంటి వస్తువు మీకు అర్పితము అనలేదు. ఏమున్నా ముందు శివార్పణం అనాలి. అందువల్ల ఆ మహాపరాధాన్ని క్షమించమని అనేక విధములుగా ప్రార్థించాడు. కృపాసాగురైనటువంటి శివుడు వారికి అభయప్రదానం చేసి ఆ విషాన్ని భయంకర విషాన్ని ఆ చేతిలో తీసుకొని మింగాడు. అది అప్పటి చదాదిగా నీలకంఠుడు అయ్యాడు. ఇది పురాణ గాథలో ఉంది, భాగవతంలో ఉంది, విష్ణు పురాణాల్లో కూడా ఉంది. ఆయా నలుపు కూడా శివుని తెల్లని శరీరమైన కళంకమట్లుగా లక్షింప మల్లేశ్వర అన్నాడు గురుగారు కూడా. అలా చెప్పుకుంటూ దీని విషయాన్ని దండి మహాకవి కూడా చెప్పాడు అనామయ స్తవంలో. ఆయనకు ఒకసారి కృష్ణవ్యాధి వచ్చింది. మయూరులానే సూర్య ఉపాసకుడు అయినా తగిన మయూరుడే సామాన్యుడా, కొన్ని క్రీస్తు ముందున్నవాడు అంత మయూరులాగా ఎక్కువ చేశాడు. ఆయన కూడా తగ్గలేదు. అప్పుడు శివుని యొక్క శివకటాక్షంతో పోదని ఆయనే శివుడిని గ్రహించి అప్పుడు రాశాడు. ఆయన రాసినలో చెప్పుకున్నాం. శివుని యావత్తు బాంధవ్యాన్ని కూడా కొనియాడబడుతోంది ఈ అఖండ బ్రహ్మాండం. కల్మాషస్తే మరగత శిలా భంగకాంతిర్న కంఠే నవ్యాచిష్టే భువన భంగ వ్యసనినః. భువన భయభంగ వ్యసనినః వారాంగర్భన్న విషమయ మందరక్షోభజన్మ నైవం బద్ధో యది న భవతి స్థావరం జంగమం వా. కల్మాషస్తే మరకతశిలా భంగకాంతిర్న కంఠే నవ్యాచిష్టే భువన విషయాం త్వత్ప్రసాద ప్రవృత్తిం వారాంగర్భః సహి విషయం మందరక్షోభజన్మ నైవం బద్ధో యది న భవతి స్థావరం జంగమం వా. నీ కంఠంలో ఉన్నటువంటి ఆ విషయం ఎలా ఉంది? ఆ మరకతమణిలాగా ప్రకాశిస్తోంది. విషం అనేటువంటి మత్స, నల్లని మత్స
సర్వలోకాల కన్నా నీకన్నా రూపమే కదా గొప్పది, సర్వలోకాలపైనటువంటి నీకన్నా గొప్పది నీ కృప కదా. నీ కృప వల్ల నీ 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 కృప వల్ల ఏం జరిగింది. మంగళాచలం కూడా నీ వల్ల పుట్టినటువంటి ఆ భయంకరమైన విషయజ్వాల నుండి సంకల్పం విషయజ్వాల పూరితమైనటువంటి నీవు ఇంకా పోతే ఈ చరాచర భాండము ఇంత సంతోషంగా ఉండగలదా, నిలబడదు కదా అని చెప్పి శివభక్తి ఉంటే ఎన్నైనా వస్తాయి. శివభక్తితో ప్రహ్లాదుడిలాగా శివభక్తి ఉన్నవాడు శైవుల్లో కూడా మన శివభక్తుల్లో కూడా ఉన్నారు. అందులో ఇందాక అఖండ బ్రహ్మాండ అన్నది అది మొట్టమొదటి చెప్పిన శ్లోకం విషయం పుట్టింది మహిమల స్తవంలోని పుష్పంతుడు దండానామేస్తున్నది ఆ కర్మాషం. అదే శివపంచస్థవిలో మూడో వాడైనటువంటి మలయరాజు కూడా మార్కండేయ కథ లాంటి వాడే. ఆ 16 ఏళ్ళకే చనిపోతా అంటే దేవుణ్ణి పూజించాడు. ఆ శివ పూజతో అప్పుడు ఆయన బతికాడు అని దాంట్లో ఆయన కులిశం కుసుమతి దహనస్తుహినతి వారాన్ని ధ్రువం స్థలతి శత్రుర్మిత్రతి విషమతి ప్రళముతేతి శివేతి ప్రళపతో భత్యా. ఎవరైతే శివుడు నీవే ఉంచినవాడు ఇంకా లేరని శివుడిని అలా ధ్యానంలో ఉంటే విషం కూడా అయిపోతుంది. ఆ విషయాన్ని అమ్ముతాం. అందుకనే ధూర్జుడు కూడా చెప్పాడు, పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబో శత్రుండతి మిత్రుడో విషముది ఆహారమో ఎన్నగాన్ అవనీ మండలిలో పలన్ శివ శివేత్యో భాషణోల్లాసిరిన్ శివాని నామమే సర్వపస్యకరమో అని చెప్పాడు. ఇంకా ప్రాచీన శోభతుల గాథల్లో కూడా ఇలాంటివి అనేకాలు ఉన్నాయి. మత్స్యకులను చెప్పుకున్నాం. ఆయా పురాణాలను బట్టి కనిపిస్తున్నాయి. ఉపమన్యుడు మార్కండేయాలు తపం చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని పిడుగులు పడ్డా కూడా దహింపలేదు శివభక్తుడు. అలాగే అర్జునుడు శివభక్తుడు కనుక అతని పేరు చెప్పగానే పిడుగు కూడా స్తంభించిపోతుంది. శ్రీపతి పండితారాధ్యుడు అగ్ని అరచేతిలో పెట్టుకొని పట్టుబడితో కట్టివేశాడు. అగస్త్యుడు సముద్రాన్నే ఆచమనం చేసేసాడు. రేణుక ఉపదేశం కోసం ఆచమనం చేయమంటే రేణుకుడు అగస్త్యుడు దాన్ని సముద్రాన్ని ఆచమనం చేసేసాడు. మరి శివకృపను సముద్రం అంతా వచ్చింది. అలాగే విభూషణుడు శివభక్తి వల్లనే రాముడు కూడా విభూషణుడు మన శత్రు పక్షియ మిత్రుల్ని పొందాడు. కుంభణ్ణి కూడా చంపాడు. బసవేశ్వరుడు కూడా విషపానం వచ్చి చల్లగా బతికాడు. ఇవన్నీ ఆయా పురాణాలు ఆయా సంగతి తెలుస్తాయి. దాని గురించి మనం చెప్పుకుంటూ ఇప్పుడు మనం గురుగా చెప్పింది అందరి దేవుళ్ళు కూడా అందరూ కూడా అక్కడ కనిపించారని చెప్పుకున్నారు. విరూపాక్ష స్వామిలో సకల దేవుడిని కూడా ఇలా చెప్తున్నారు. ఆ సకల దేవుడిని ఎలా చూసి శివుల్లో చూసి అందరి దేవుడిని పంపా విరూపాక్షంలో పంప వెళ్ళినప్పుడు చూశారు. అవి మనం చెప్పుకున్నాం ఒకసారి. దిగ్గజం కవిహంసం మూలమిన్ని ముక్తి సలిపెన్ కళ్యాణ గంభీర వాక్ కవితాతురంగ తరంగిణీరస బహుకార క్రీడలందు విజృంభించెను కృష్ణరాహిర సభాద్యోవాహిని చచ్చుతో విధోత్సాహము అష్టదిగ్గజములను విశ్రంభ సంభద్గతులు చెప్పుకుంటే ఎప్పుడు చెప్పినప్పుడు చెప్పడం లేదు. ముళ్ళు కూడా అలా ప్రత్యక్షమయ్యారు. అది చెప్పుకుంటే ఇప్పుడు ఒక్కసారి అలా ఆరాధింపజేసిన గురువుగారు నమస్కరింపజేసుకుని అక్కడ ఏ సమయానుకూలంగా మా సార్ చెప్పారు అలా ఆరాధింపజేసిన గురువు నమస్కారం చెప్పడానికి ఉపక్రమిస్తారు. నిన్న మనం సంజయవారం చెప్పుకున్నాము. అక్కడ ఆపేసాము. కృష్ణుడు సంజయవారం మొట్టమొదటి ప్రాణం ఎక్కడుంది? మొత్తం ఒకటే ప్రాణం. రెండన్నీ చెప్పారు. ధర్మజుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని ద్వారా సందేశం పంపాడు. రెండని పిలువవంచి పాలిండని కొడుకులకు చెప్పి
ఇంద్రప్రస్థం వండెన్ వేరొక పట్నం వండెన్ మాకిచ్చిన ఉచితమకారే ధర్మ ప్రవీణ హృదయ. ఈ ధర్మ ప్రవీణ హృదయంలోనే మొత్తం సంజయ రాయబారం అంతా ఇమిడి ఉంది. మొత్తం సంజయ రాయబారం కూడా ఆయన చెప్పుకుంటూ మనం అక్కడ చెప్పుకున్నాక సంజయ్ అయిపోయింది. కృష్ణరాయబారం వచ్చాం. అక్కడ ఆ కృష్ణరాయబారంలో కూడా కృష్ణుని ఎలా ఆదించడం మనం చెప్పుకున్నాము. అందులో ఉపనిషత్తులు ఎవరో బాబు ఈ శిరోభాగాలతో ఉపనిషత్తులు వచ్చాయని చెప్పి జైనందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. జైనందరూ కూడా ఈ ప్రౌఢబాలుడు ఎవడు, ఉన్నటువంటి సభలోకి వచ్చాడు, అది అలా చేసిన వాడేనా అని చేసే ఉపనిషత్తులు, భోగాలు, వేదాంతాలు అన్నీ ఇందులో ఇమిడినటువంటి కాలు మోపడానికి కూడా వీలు లేకుండా చూడటానికి జీవలతను వచ్చి తన జన్మ ధన్యమైందని ఆయన చూడటానికి వచ్చారు. ఆ బాలవృత్తులు కూడా వస్తే వాళ్ళందరినీ కూడా అదిలించారు. జీవనందు కూడా దారి తీసుకొచ్చాడు. ఆ సజ్జను అదిలిస్తున్నారు. అప్పుడు ఎదుర్కో సన్నాహం చేశారు. ఎదుర్కో సన్నాహం ఏం చేయాలి? పాలతో ఆవు పాలు తీసుకొచ్చి చక్కగానే నెయ్యితో కలిపి, ఆవు పాలు నెయ్యి కలిపి మధువుతో కలిపి దాన్ని దాన్ని మధువర్గం అంటారు. అది ఇచ్చి దాన్ని పూజించాలి. మధువర్గం ఇచ్చి మధునా పృచ్ఛేత ఇది మధువర్గ, మధువు చేత పూసినది అని అర్థం అన్నమాట. దీన్నే మధువర్గం అంటారు. దీన్ని ఆరోగ్యము, జ్ఞానము అన్నీ కూడా పెంపొందుతూ ఉంటాయి దీనివల్ల. దాన్ని తినమంటారు. దాని ప్రాసనం అని తింటాం. ఇదే మధుపర్క ప్రాసనం అంటారు. వివాహంలో ఇదంతా పోయింది. ఇది పోయి ప్రస్తుతం మధుపర్కం కానీ ఏమన్నారు, అది మధుపర్కం చేసి వివాహం సమయంలో పెళ్ళి కట్టి చేస్తారు. అది ఇంటికి వచ్చి వాడు మధుపర్కం చేయడం. ఆ స్ఫూర్తి స్వీట్లు వచ్చి తేనాకి చెత్త పనులను చేస్తున్నారు. సాంప్రదాయం పోగొట్టి ఇది మధుపర్కం అంటారు. ఈ కాలక్రమంగా బట్టలనే వాడుకలోకి వచ్చింది. అలా విష్ణుమూర్తికి హరికి అలా మర్యాద చేశారు. ఆ కొండంతా కూడా ఇలా మర్యాద చేసిన తర్వాత వీళ్ళింట్లో ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడికి. అప్పుడు కుంతి యొక్క అందరి వార్తలు విని వెళ్ళాడు. ఆస్తి మీద పడిన దాంతో చెప్పుకున్నాము. ఇంకా తర్వాత మనకు అక్కర్లేదు. ఇంకో కావాలి. కానీ ప్రస్తుతానికి మనకు కావాల్సిన గురువుగారి గురించి కాబట్టి ఏ కవులు కనిపించాలో చెప్పాలి కాబట్టి దానికి నేను ఇస్తున్నాను. ఇంకా చెప్పాలి. ఈ ఒక విషయం చెప్పి ఎర్రలోకి వెళ్దాం. పాండవులు ఒకసారి మృగయార్థం వనాంతర్గతంలోకి వెళ్ళారు. వన అంతర్భాగముల కంటే అడవులకు వెళ్ళారు. ద్రౌపది కూడా పరిచారక మాత్రమే ఆశ్రమంలో ఉన్నారు. ధౌమ్యుడు వనంలో పురోహితుడు అన్నమాట. ధౌమ్యుడు పాండవుల పురోహితుడు విహరిస్తున్నాడు వనంలో. అనేక సేనలతో కూడి సైంధవుడు వన విహారం వచ్చాడు. పాండవుని ఆశ్రయించాడు. ద్రౌపదిని చూశాడు. కామపీడితుడు అయ్యాడు. దూతను పంపించాడు. బొమ్మను దూతను అడగొట్టింది. సేనాపతి సహాయంతో జయద్రథ ద్రౌపదిని బలాత్కారంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించి రథంపై వెంట పెట్టుకొని పరిగెడుతున్నాడు. ద్రౌపది ఎలుగెత్తి అరుస్తూ ధౌమ్యుడిని పిలిచింది. ధౌమ్యుడు భీమా భీమా అని పిలిచాడు. పాండుపుత్రుడు సింహనాదాలు వింటుంది ద్రౌపది. ఎప్పుడైతే పాండుపుత్రుడు విని వాళ్ళు అరిచారో ద్రౌపది అతి సాహసంతో రథంలో నుంచి దూకింది. ధౌమ్యుడు ద్రౌపదిని తీసుకొచ్చి ధర్మరాజుకి అప్పించారు. అప్పుడు భీముడు సైంధవుడిని తీసుకొచ్చి ద్రౌపది కాళ్ళ మీద పడేశాడు. అప్పుడు అమ్మ నువ్వు తల్లివి, సైంధవుడు ఎవడు అసలు? పాండవులకి కౌరవులకు కూడా కౌరవులకు వచ్చేది దుస్సల. ఆ దుస్సల భర్తే సైంధవుడు, సింధురాజు కొడుకు సైంధవుడు. అందువలన మరి వదిన తల్లి లాంటి వారు అప్పుడు బుద్ధి తెచ్చుకొని అమ్మ నువ్వు నా తల్లివి, పాండవు నా తండ్రులు అని చెప్పి రక్షించమని సైంధవుడు బాధపడ్డాడు. జాలి పొంది ధర్మజుడు వీడిని విడిచిపెట్టమని భూమికి ఆజ్ఞించాడు. అయితే ఎవరికి చెప్పినా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరిని పాండవ దాసుని అని చెప్పమన్నారు. వాడి గుండె గీగించేసి వారి ఊరంతా తిప్పి పంపించారు. అప్పుడు ఆ పౌరుషంతో జయద్రథుడు రుద్రుని గురించి తపస్సు చేసి ఏం చేశాడు? పార్థుల్ని, పాండవుల్ని, ఇతర అందరిని చంపేయడానికి ఫలాన్ని
పొందాడు అని చెప్పి ఇప్పుడు తిక్కనలో మధ్యలో ఆపేసాము. ఆ తిక్కన గురించి చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. తిక్కన్ గారు మహాకవిత్వమైన దీక్ష పొంది ఆంధ్రభారతం సృష్టించి యుగకర్త అయ్యాడు. తిక్కన కవిత కూడా మొట్టమొదటి నాటకీయత. తాము చెప్పినట్టుగా నాటకాల్లో పాత్రలే ఎదురుగా నిలబడినట్టుగా కనిపిస్తుంది. ఆ మనోవృత్తులు భావికాలు కూడా అభినయ వలన కూడా మనకి మూలంలో మూర్తి పెంచు రచించారు. ఏ కథ అయినా కూడా సంవాద రూపంలో ఉన్నప్పుడు మాట సంభాషణ రూపంలో ఉన్నప్పుడు నాటకీయం అనిపిస్తుంది. తిక్కన నాటకీయత స్ఫురిస్తుంది. అంటే ఈ గుణం తిక్కన కవుల్లో లేదని తక్కిన గుణం తక్కినగా లేదని కాదు, తిక్కనలో ఎక్కువ అని చెప్పడం అంతే. కీచుకుడి ఇంటికి వెళ్ళి ద్రౌపది మద్యం తీసుకురావాలన్నాడు. వెడక తమ పరిస్థితి వచ్చింది. కాముకుడైన కీచుకుడు అలా భయపడి ద్రౌపది చిత్తగుర్తిని కూడా ఆందోళనని ఆంగిక పరిణామాలను కూడా మనకు కళ్ళకు కట్టినట్టు రచించాడు. అదే నాటకీయతకు నిదర్శనం ఈ పద్యం. దైన్యంబు తలపోత తలకున్న చెలువ కాననము వెల్లదనము గదిరే భయరస వేగంబు పైకొని ముట్టిన కాంతకు తనుత కంపమడరే బెగడంత కంతకు బెగడు అంతకంతకు మిగిలిన ఇంటికి పదముల అటత్తుపాటు వెరసే తల్లడం పొందిన తన్వికి అవయంబులు నెల్ల కర్మాంబు కలిగలసన్. ఇలా ఆదిస్తే సంజయ్ శ్రీకృష్ణరాయ సన్నివేశాలు తిక్కన నాటకీయతకు పతాక చిహ్నాలు గుర్తులన్నమాట. ఈ రెండు ఘట్టాలు కూడా ప్రత్యేకమైన దృశ్యకావ్యాలు సంభాషణలు. మనురాతీస ధనప్రేరణ ఉదయ దయాపయోనిధి అనేటువంటి సంబోధనలు ఉంటాయి. ఎదురుగా ఉండే మాట్లాడుతున్న అనిపిట్లు ఉంటుంది అనిపించేటు. సంజయ పక్షపాత వృత్తి విడుమా అన్నాడు పంతులు. ఆ రాజు మార్గదర్శనం గల ఇట్లున్నారమే వీరే తమ్ములు. ఇలా పద్యాలు చదవాలనిపిస్తుంది, కానీ దీనికి ఇది కాదుగా అని చెప్తున్నాను. మళ్ళీ చెప్తా సంజయవంతాన్ని ఇదే విధంగా ప్రయోగించడం మరో విశేషం. మధ్యలో సంజయ మోము చూసినట్లు అంటాడు. ఆ మనుదేశం క్షేమంబే అంటాడు. ఇన్ని ఇట్టని వచ్చి పెట్టని కోట నీకు హరి భీముడు అర్జునుడు రణమునందు ఆదుట్టిన మంటలు విరాటుడు సాత్యకయున్ నిన్ను ఇట్టన వచ్చునే పెట్టని కోట నీకు హరి భీముడు అర్జునుడు రణమునందుట్టిన మంటలు సాత్యకయున్ విరాటుడు ఇట్టు నిన్ను చివ్వకు ఇట్టన వచ్చునే చివ్వకు. ఆ పద్యం చూడాలి. ఇలా చరిత్ర నీకును మాకు వింత, ఇది మామూలే కదా అని చెప్పుకుని మీరు చెప్పడం నేను అంటే మరీ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, మనకు మీరేం చెయ్యట్లేదు, దెబ్బలాట మనకు మామూలే కదా అని అతని మాటల గురించి వింత అన్నట్టుగా చేశారు. ఇలా ప్రశ్నార్థకమైన ద్వారా నాటకీయతను చాలా ఎక్కువ బలం కూడా వస్తాయి. యుద్ధగుణంలో కూడా ఓరీకరణ ఇష్టి అనేటువంటి వాటి వల్ల ఆ దృశ్యం కూడా మన కళ్ళకి కనిపిస్తుంది. కౌరవ సైన్యం కనపడంగానే పుత్రుడు అవస్థ వర్ణిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఎదురకుండా మనం చిన్న నాటకం చూసినట్టుగానే ఉంటుంది. ఈ కాలం వాడు సినిమా అని చెప్పచ్చు. ప్రవేశాన్ని, నిష్క్రమణని, స్థితిగతుల్ని, స్థల కాల వాచకాలను కూడా చాలా నాటకీయత గుణాలు ఇవన్నీ కూడా. సన్నివేశాలకు పాత్రలకు తగిన భాషను కూడా వాడటం, సజీవ పాత్ర సృష్టికి భావానుగుణంగా వర్ణించడం కూడా తిక్కనికి వెనతో పెట్టిన విద్య. విద్య. కీచకుడు ద్రౌపదిని వెంటాడుతున్నప్పుడు భీముడు కోపంతో ఎలా ఊగిపోతున్నాడో చూడండి. ఈ పద్యంలో కళ కనిపిస్తుంది. కనుగని కోపవేగమున కన్నుల నిప్పులు రాలంగములు కనలగా సాంద్ర శరీరంబులు క్రమ్మ అక్కడ సాంద్ర కర్మ శరీరంబులు బ్రహ్మ నితాంత దంత పీడన
రట దాస్య రంగ వికట భృకుటి చటుల ప్రవర్తనర్తన ఘటా ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి కనుగని కోపవేగమున కన్నుల నిప్పులురాల అంగముల్ కనలగా సాంద్ర ఘర్మ సలిలంబుల్ బ్రహ్మ నితాంతదంత పీడన దాస్య రంగ వికట భృకుట చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణర్థమూర్తి. ఇలా ఈ విధంగా తిక్కన ప్రధానంగా చూస్తే మనకు కనిపించేది చేస్తాడు, దృష్టి కనిపిస్తాడు. మళ్ళీ అక్కడ కూడా ఒక చెట్టు చూపించి చెప్తాడు. భీముడు ధర్మరాజు కోపం చెట్టు రూపంలో చూపిస్తాడు. ఇది మనం చెప్పమని, అది 10 మంది ఉండాల్సింది నేను చేయొద్దని చెప్పాడు. ఇలా పంచడం మనం ఒక నాటకాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. శ్రీనాథుడు కాశీఖండంలో చెప్తాను. భాషింతుతి ప్రకారం అసాభ్యుదయ బంధము ఒక్కొక్క మాట అని చెప్పాడు. అంటే తిక్కంలోని ముఖ్యమైన కవితా గుణం రసపోషణ విధానం. మహాభారతం అంతా శాంతరస ప్రధానమైంది. వీరరౌద్ర భీభత్స రసాలు అంగ రసాలు. విరాట పర్వాన్ని తిక్కన నానారసాభ్యుదయ ఉల్లాసిగా పేర్కొన్నాడు. కానీ తిక్కన చేతిలో ప్రతీదీ సర్వం కూడా రసభరితమైందే. విరాట పర్వం రసమయం. అందులో కీచక ఘట్టం చాలా ప్రసిద్ధం. నాటకీయతో కీచకుడి అవస్థని భీముని కోపాన్ని ఎలా ఆవిష్కరింపజేశాడో చూసాం. ఇప్పుడు మరొకటి, కీచకుడు తాను మింగేస్తున్నట్టు చూస్తున్నందుకు ద్రౌపది కీడు శంకించింది, భయం వేసింది, మోట వణుకు పుట్టుకొచ్చాయి. ఈ లక్షణాలు గమనించిన కీచకుడు వాటిని మమదావస్థగా భావించాడని చెప్తూ తిక్కన రచించాడు. బెరువకనను చూచెడు వీడని ఎద కలుషించనుండెడ చెమట వడమన అనుచిత కృత్యంబుల ఆచరించు విధాత్మ బలిమికి నిబ్బెరపాటు దోప నిచ్చట దిక్కులేరెవ్వరు నాకు అనుభయమున మేన కంపంబు పుట్ట చేయంగనేమి ఉపాయంబులేమి ఆనం వెళ్ళతనము కదురా. చూస్తుంటే అక్కడ ఎవరూ లేరు, ఎలా ఉంటాను, భయం వేస్తుంది, చెమట వస్తుంది, వాడు ఆకృత్యంగా చేస్తున్నాడు, నీకు ఆశ్చర్యం వేస్తోంది, ఇక్కడ దిక్కెవరూ లేరు, నా మేను శరీరం అంతా కంపించిపోతోంది, ఏం ఉపాయం లేదు అని తెల్లబారి మొహంతో ఉన్నప్పుడు ఈ పద్యం తిక్కన రసపోషణగా కనిపిస్తుంది. సంజయుడు పాండవుల బలం సంపాదన ముందు పొగడి తర్వాత కౌరవుల యొక్క తక్కువ కాదు సుమా గొప్పదాన్ని చెప్పాడు. కౌరవుడు కూడా చాలా గొప్పవాడని చెప్పాడు. ఇది హెచ్చరిక కూడా చేశాడు. అప్పుడు ధర్మజుడు ఎందుకయ్యా అంటే గాంధీవజ్జారం ఉత్కటమై పెరుచంక్రమినన్ భీము బాహాదండం వేపాది సంపద్గతి గద జడీను రౌద్రంబుగా దోచిను వేదండ ద్వంద్వంబు మాట్కింతరిమి కవలు మార్జద్గతి డాకినన్ జాకొండన్ బోకొండ కౌరవులకు వశమే బిట్టులకి ముచ్చిల్లకుండని ఎన్నాళ్ళేదో నాంజయ పద్యం తమ్ముడన్న పాట. ఇందు సోదరుల పరాక్రమాన్ని చెప్పించింది. ఇక్కడ సమయోచితమైనటువంటి శైలి ప్రయోగించి రౌద్రవీ రసావిష్కరణ చేశాడు. ఈ రసపోషణకి భాష ఒక సాధనమని మరోసారి నిరూపించాడు. యుద్ధ పంచకంలో రౌద్ర వీర భయానక భీభత్స రసాన్ని నిర్వహింపజేశాడు. స్త్రీ పర్వంలో కరుణరసం దర్శనమిచ్చింది. ఉత్తరాభిమన్యుల యొక్క వివాహ సన్నివేశంలో శృంగారసాన్ని చక్కగా పోషించాడు. అలాగే ఈ పద్యం పెనుగుదుట నిధిన సూతంబును మాలికెంబోలె పెంపొందిరతుండు అముక్తయు ఏకాననం ఉన్నప్పుడు నూతన సౌభాగ్యమునన్. యుద్ధరంగంలో ఉత్తరుడు కౌరవ సేవను చూసి వణికిపోయాడు భయపడి. అప్పుడు ఉత్తరుని స్థితి ఎలా ఉంది, అర్జునుడి దగ్గర ఉత్తరుని స్థితి హాస్యాన్ని చూపించాడు. తిక్కన్న శీసభద్రంగా అందించాడు.
బెలబెల పోరుచు విని వెగొందు పెదవునంతడియార ఎంతయు తల్లడిల్లు చల్లనంగంబులెల్ల నిండు చెమత్సు పదములు కరములు గురియు వడకు హృదయంబు తడతడి నదరంగం పెరుకుదిరి దీన దృష్టులు మోము దిగి దేవి చూడు. ఈ విధంగా తిక్కన ఆయా సన్నివాసాలు సమితమైనటువంటి పదబంధాలు సముచితమైనటువంటి సహజమైనటువంటి అక్కడ నుండి సందర్భోచితంగా పదబంధాలను ప్రయోగించడంలో నేర్పుతనే గొప్పదనాన్ని చూపించాడు, నైపుణ్యం చూపించాడు. పాత్ర చిత్రాల యొక్క చిత్తవృత్తిని వర్ణించి రసస్ఫూర్తిని కూడా కలిగించడంలో తిక్కన నిధుడు ఘనుడు. ఇట్టి అందుకే తిక్కన భారతం రసరమ్య కావ్యమైంది. తిక్కన భారతంలోని ఉపాఖ్యాలు సన్నివేశాలు బుర్రకథలుగా హరికథలుగా ప్రచారం కూడా పొందాయి. పురాణ ప్రవచనాల్లో తిక్కన భారతమే ప్రసిద్ధి ఎక్కడానికి కారణం తిక్కన రసపోషణ చాతుర్యం. ఆయన వర్ణన చూస్తే రసరమ్యంగా తిక్కన భారతం రసరమ్య కావ్యంగా కూడా మనోహర దృశ్యకావ్యంగా తీర్చడానికి తోడ్పడడానికి కూడా వర్ణలే కారణం. వర్ణనలే ఈ వర్ణనల కోసం వర్ణనలు చేయడంలో తిక్కనలో కనిపించదు, తిక్కనలో కనపడదు. కథాగమ బలం కలిగించేలాగా పాత్ర మస్తత్వాన్ని తెలియపరిచేలాగా రసస్ఫూర్తిని కలిగించేలా వర్ణించడంలో తిక్కన సిద్ధాస్తుడు. ప్రబంధ కవుల యొక్క వర్ణన శృతిమించి ఉంటాయి, కానీ తిక్కన వర్ణనలు ఔచిత్యంతో కూడుకొని ఉంటాయి. పాత్రని వర్ణించేటప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తాడో అంతకుముందు భీముడు కీచకుడు ఉత్తరకుమారుడు పాత్రలో చూసాం మనం. అజ్ఞాతవాసన భీముడు విరాట్ను కొలువుకొచ్చాడు, వంటవాడి వేషంలో వచ్చాడు. అతని రూపురేఖను తిక్కన ఎలా చెప్పాడో చూడండి. చట్టుబొంబొక చేత బట్టి ఖడ్గమున్ సంక తగిలించి సుయ్యతో బియ్యద్రిండు కట్టినను చేల కప్పెంతయిన్ చెన్ను చెనంగ తావలి చేతి బెడిదంబు కోలలు బెడగొందల్ బహువన్న చిత్రాదినము పైచెరగాగా ఇలా ఉన్నటువంటి మదపుటేనుగా నడిచి వచ్చాట అలా వేషం వేసుకొని అని చెప్పాడు. ఇంకా సౌతీపురంలో అశ్వత్థామను చూసి కూడా ఉలూచిగా చర్యను చూసి శత్రువధను చూసి వర్ణిస్తూ చెప్పాడు. ఇలా వర్ణాశీలం చాలా బోధపడు. ఇలా చాలా ఉన్నాయి. తెలియాలంటే తిక్కన గారంటే గురుగారు చాలా ఇష్టం. కొన్నిటి కంఠములు నలుపు, కొన్నిటి కాడులు తుంచును క్రతము, కొన్నిటి పక్షములు నరకు, కొన్నిటికి పొట్టలు రచ్చులు లీలమై, కొన్నిటిని అప్పడించుకొని కోలెమ్మోకల్ నురుమాడు నిట్టులయ్యి అన్నిటిన్ అయ్యులుక మురయం వెసగిన్ వధించే భూవరా ఉలుక లాంటి తెక్కన వర్ణ ప్రకృతి వలన నేల విడిచినట్టే సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయిస్తాడు. పాత్రగా అన్వయించడం తిక్కన వర్ణించడం తిక్కన కూడా చాలా అపూర్వ శిల్పం. ద్రౌపది పరాభవాన్ని కూడా ప్రకృతి కూడా సానుభూతి చెంది అంటాడు. చంద్రుడు విఫలమయ్యాడు, సంధికి విఫలమైంది, చంద్రుడు వివరణుడయ్యాడు అన్నాడు. భారతయుద్ధంలో కర్ణుడు మరణించాడు. అప్పుడే సూర్యాస్తమైంది. సూర్యుడికి కర్ణుడికి సంబంధం. ఇలా గురుగారు కూడా అక్కడ చాలా ఉత్తమ సమ్ములు అక్కడ కూడా కథానుగుణంగా చేశారు. మీకు తిక్కన అనుభవంగానే అప్పుడు కర్ణుడు గుర్తు రావడంతో సంబంధం గుర్తొచ్చి తిక్కన కమనీయ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. నిర్గత ప్రాణురాధేయు నిజకరముల కరుణ పెంపునంటలు కారణముగా పావన స్నానమరింపబోవునట్టు అపర జలనిధిలోనికి నరిగినుడు. తన కొడుకు చనిపోయాడని తెలిసిన వల్ల పావన స్నానం చేయడానికి సూర్యుడు పశ్చిమాద్రిలో వెళ్ళాడా అన్నట్టుగా ఎంత రమణీయవలన. ఇక యుద్ధవనంలో తిక్కన అపూర్వ భావనాపదంతో పాటు ఔచిత్యం కూడా మనకు కనిపిస్తోంది. పునరుక్తులు కనిపించాయి అక్కడ. యుద్ధభూమిలో మనల్ని నిలబెట్టినట్టు వర్ణించడం ఇది కూడా గురుగారు అలాగే పునరుక్తి దోషం అనిపించి కానీ కాదు, అతని ప్రతిభకు తార్కాణం. ఇక పాత్ర పోషణ నాటకీయత రసపోషణ తిక్కన పాత్ర పోషణ నైపుణ్యాన్ని గమనిస్తే
భారతంలో చాలా ఉన్నాయి, విభిన్న మనస్తత్వాలు ఉన్నాయి. ఆ పాత్ర మనోవికాలను సందర్భంగా చిత్రించడం కూడా తిక్కన్న ప్రదర్శించిన తీరు చాలా గొప్పది, అపూర్వం కూడా. పైగా అతని దృష్టిలో పెద్ద పాత్ర చిన్న పాత్ర అనే తేడా లేదు, అన్నీ సమానమే. ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉందని తిక్కన అభిప్రాయం మనం గుర్తిస్తాం. పాత్ర ప్రవేశించేటప్పుడు పాత్ర స్వభావాన్ని వివరిస్తాడు. ఒక పాత్రనే మరొక పాత్రను మనకి స్పష్టంగా వరింపజేస్తాడు. ఓ పాత్ర చేత ఇంకో పాత్రను, అంటే ఒక నటుడి చేత ఇంకో నటుడు అనమాట. అలా వాళ్ళ నటించడమే కాకుండా వాళ్ళ చిత్తవృత్తిని కూడా, ఆంగికాది అభినయాలను కూడా, ఆకారాన్ని కూడా వర్ణిస్తూ పాత్ర సజీవత్వం కల్పిస్తాడు. నాటకీయతకు పాత్ర పోషణ ప్రాణము అన్న విషయం, నాటకీయతకి పాత్ర పోషణ ప్రాణం అన్న విషయం గుర్తెరిగిన తిక్కన్న పాత్ర చిత్రణలో అత్యంత దక్షుడు, సమర్థుడు. తాను నిమిత్త మాత్రంగా ఉండి పాత్రలచే వాటి స్వభావాన్ని వ్యక్తం చేయడంలో తిక్కన్నకు ఆవిడైన గొప్ప విద్య వెన్నతో పెట్టినది. ఇవి దున్ననేను వ్రేళంతవిలి సగమి ద్రవ్విపోయి త్రక్కిన అవి కౌరవుల కకడ తీరు మాటల అవసరమునం తలబవలై అచ్యుతవీని అన్నాడు. ఇంకా అక్కడ ఆ ద్రౌపది అభిమానం చాలా అలా అందే, అభిమానంతో అంది. ఆ అభిమానవంతురాలు ద్రౌపది, అసలైన తెలుగు వనిత ద్రౌపది. మరీ కోపం వస్తే జోదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది అన్నది. అందులో సాహసం కూడా ఉంది. ధర్మరాజు మెత్తని పురి, సంజయుడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు వివేకి. కానీ ధర్మజుడు ఆవలించాడు అసలు. భీముడు ఉచితాసనం తెలియని కండబలం, ఆవేశం ఉన్నవాడు. దుర్యోధనుడు మితిమీరినటువంటి విశ్వాసం గలవాడు. ఎవరి మాటను లెక్క చేయడు. భీష్మద్రోణాలు ఎవరికి చెప్పుకోలేక లోపల దిగులుగా మనస్తాపం పొందుతాడు. వింత పాత్రలు ఇవన్నీ. మితధర్మానికి ప్రతీకైన కర్ణుడు విధివంచితుడు. ధృతరాష్ట్రుని యొక్క అరుదైన పాత్ర ధృతరాష్ట్రునిది. చాలా ఈ పాత్ర. వ్యాసుని పాత్రలకి తెలుగుదనం అద్ది వాడిని చిరస్థాయిగా కావించాడు తిక్కన్న. చిరస్థాయిగా నిలిపేటట్టు చేశాడు తిక్కన్న. ధర్మజుని ఔన్నత్యం ఎంతటిదో ద్రౌపది నోట మనోహరమైన పద్య రూపంలో ఈ విధంగా పలికాడు. ఇక్కడను సంజయరాపను ఇక్కడ పెట్టాడు. మళ్ళీ సైంధపరాపను చెప్పాడు, నా భర్త లాంటి వాడు. ఇక్కడ ఏం చెప్పాడు? యవ్వని వాకిరి నిహుమద పంకంబు రాజభూషణ రజో రాజి నడుగు యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయి వినయంబు నరపు గరుపు యవ్వని కడగంట నివ్వటిల్లెడు సూటికి మానిత సంపదలీనుచుండు యవ్వని గుణలత ఏడు వారాసుల కడపడి కొండవై కలయబ్రాకు. ఈ విధంగా తిక్కన పాత చిత్రంలో అత్యంత ప్రజ్ఞావంతుడు ధర్మరాజుని చెప్పడంలాగా. అనటా సంజయరాయభారం, కృష్ణరాయభారం ఘట్టాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏ పాత్రలో ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలో, ప్రతి పాత్రలో ఎలా ప్రవర్తించాలో, సంభాషణ నైపుణ్యం అంటే ఏమిటో, మనస్తత్వ చిత్రీకరణ ఎలా ఉంటుందో ఆ ఘట్టాన్ని మాత్రమే తెలుసుకోగలం. తిక్కన్న మహాభారతం తెలుగుదనంతో అనువాదం అంతా కూడా స్వతంత్ర కావ్యంలా తోస్తుంది. తెలుగుదనం ఉట్టిపడుతుంది. దానికి కారణం తిక్కన్న ఆంధ్రాభిమానం. నిర్వచోత్తర రామాయణంలో చెప్పినట్లుగా జాత్యము కామి నొప్పని సంస్కృతం ఎయ్యడ ప్రయోగించకపోవటం ఒక కారణమైతే, తెలుగు భాషలోని కాకు అంటే ఊసిక, స్వరము, ఊనికని స్వరమని ఉంటాయి. అక్కడ పాపాలు ఇప్పుడు కామ అంటే ఇంగ్లీష్ పులిస్టాప్ కామ అనే వాటిలో మరో కారణం తెలుగు భాషకి గౌరవం కల్పించింది. భారతంలో పాత్రలని తెలుగు వాళ్ళకి సన్నిహితం చేసి అసలైన తెలుగు భారతాన్ని అందించాడు. తిక్కన మహాభారతంలో తెలుగుదనానికి ముఖ్యమైన అంశాలు రెండు: వ్యంగ్యం, వైభవం, శైలి. ఇవి కూడా వ్యంగ్య వైభవం, శైలి రెండు. వ్యంగ్య వైభవం అంటే కావ్యానికి ఆత్మధ్వని అన్నారు అలంకారులు. అసలు కవిత్వానికి వ్యంగ్యం ఆత్మ వంటిది. తిక్కన రచనకి గౌరవం తెచ్చిన కవితా గుణాల్లో వ్యంగ్యం ముఖ్యమైనది. వ్యంగ్యం అనేది తెలుగువాడి సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఆయా సన్నివేశాల్లో పాత్రలో ప్రదర్శింపజేసి కవితా సౌందర్యాన్ని, గొప్పతనాన్ని
ప్రకాశింపజేశాడు, చికురింపజేశాడు. ఇలా తిక్కన సంజయరాయబారి ఘట్టంలో వ్యంగ్యవైపు పతాకంలో స్థాయి ఉంటుంది. మీరంతా క్షేమమైన సంజయుడితో ఈ విధంగా జవాబిస్తాడు మహావ్యంగ్యంతో. మీరు క్షేమమైన ధనప్రవీణ హృదయ అనుకుంటారు. ఆ రాజు మాదశంగల కారుణ్యము కథమున సుఖం పొంట్లున్నారమును గుర్తించిన గాఢమునారు మరి వికాసము పొందికన్ అని వేళాకోణం ఇస్తాడు. మీరు చేసిన ధృతరాష్ట్రం అడుగుల పాలైపోయాము అని దాంట్లో వర్ణిస్తాం. దీనిలో ఎంత ఎత్తి పొడుగు ఎంత ఉంది. పైకి సాధారణంగా అమెరికా అనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం తుపాయి గుండెలను కాల్చినట్టున్నాయి. ఈ విధంగా కీచకవధ ఘటనలో కూడా ఇంతటి వెంకవైభవం ఉంది. ద్రౌపది రాయబారానికి వెళ్తున్న కృష్ణునికి కూడా ద్రౌపది మాటలో కూడా అక్షరాక్షరం కూడా వ్యంగ్యం కనిపిస్తోంది. తిక్కన వాడిన కవితా శైలి కూడా మనకి తెలుస్తుంది. ఇలా 15 పర్వాలకి తెగుదనం గాఢంగా అర్థం. పదాలను తూచి వాడతాడు. కాహలు సంబంధించినగా వాడతాడు. విశేషార్థం వచ్చేలా ప్రయోగిస్తాడు. అవసరమే తప్ప సంవత్సరం దూరికి వెళ్ళాడు. ఆయా పాత్రలు సన్నివేశాలు రసపోషణ బట్టి మరి అవసరమైనప్పుడు గాంధీవద్యాలను ఉత్కడం పరిచయం గ్రమ్మన్ ద్రవారోద్యమ బాహువిక్రమ రసాస్ఫోరణ పద్యాలతో చూపిస్తాడు. ఇలా సంస్థ పదాలను ప్రయోగిస్తాడు. అంతే తప్ప పదాడంబరం కోసం ప్రయత్నించాడు. ఉభయకర్మిత్రుడు కదా తిక్కన. అయినా తెలుగు అభిమానం మెండు. అందుకనే ఇది గడు ముద్దరాలు వసూలేమి చేయంగా నేరదెంతయు మృదునొక కీడుపాటునకు మేకొన జాదు ఉదాత్త చిత్తానికి చెప్పాడు. నడవడి మున్నిటం గర్వం పెట్టిన కొంచెం ఇదే విధంగా తిరుగుదాని గల బలాన్ని నిరూపిస్తాడు. గెలువరే జోదంబులెందుని కూడుపెట్టి పొడుచువారు పెట్టని కోట నీకు హరి కంటిని చెప్పుకోలే మాకు కడుమింగెడు మీకు రొక్కగనుడు మొదలైన ప్రయోగాలు తెలుగులో కనిపిస్తాయి. రాజనీతిని కూడా గమనిస్తుంది. తిక్కన వంశుధి మంత్రి కదా, మరి స్వయంగా రాయబారాలు నిర్వహించి ఉంటాడు. యుద్ధతంత్రాలు తెలిసిన రాజనీతిజ్ఞుడు అని మహాభారత రచనకి ఎంతో తోడ్పడ్డాయి. సంజయ రాయబారం, కృష్ణ రాయబారం ఘట్టాల్లో తిక్కన రాజనీతి చాతుర్యం చాలా కనిపిస్తోంది. సంజయుడు, ధర్మజుడు, కృష్ణరాయబారం ముగ్గురే. ధర్మజుడు, కృష్ణుడు, సంజయుడు కూడా పోటాపోటీగా తన రాజకీయ ప్రజ్ఞను కనబరుస్తారు. వీళ్ళ సంభాషణ తిక్కన మహోత్సాహంతో పాల్గొని చక్కగా తన అనుభవాన్ని జోడించినట్లు కనబడుతుంది. యుద్ధభూమిని పనిచేయటప్పుడు, యుద్ధ వ్యూహాలను వివరించేటప్పుడు, యుద్ధం జరిగే తీరును చెప్పేటప్పుడు తిక్కన రాజనీతిజ్ఞత, లోకజ్ఞత, యుద్ధతంత్ర నిపుణత కూడా మనకు కనిపిస్తుంది. నిజమే కదా మరి. తను కాంతిన దృష్టి తొక్కంగలో చేతం కాదు అని తిక్కన గురించి ఎర్రన పలికింది మాట నిజమే కదా. ఇంకా వ్యాసభాను తిక్కనతోటి కాకుండా స్వతంత్రానుభవంతో కూడా అనుసరించాడు. తిక్కన నన్నయ్య చూపించిన యథోచిత అనువాద పద్ధతిని అవలంబించాడు. నన్నయ్య చూపించినట్లుగా నన్నయ్యే మార్గదర్శకుడయ్యాడు. నన్నయ్యలాగా మూలాంతరం తగ్గించడం, విస్తరించడం, కొత్తవి కల్పించడం తిక్కన అనువాదంలో కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా ఇతిహాసంగా ఉండేటువంటి భారతాన్ని తన అనువాదం ద్వారా తిక్కన కళాదృష్టిని రంగరించి కావ్యంగా తయారు చేశాడు. నన్నయ్య కంటే అసమయంగా తీర్చాడు. అందుకు ఆనాటి పరిస్థితులు కూడా అనుకూలించాయి. తిక్కన అనువాదంతో ఔచిత్యాన్ని ప్రాముఖ్యం ఇచ్చాడు. భీముడు కీచుడు రహస్యంగా చంపకపోతే ప్రతిజ్ఞాభంగం అవుతుంది. కానీ మూలంలో భీముడు కీచుడు అన్యోన్యం ప్రతిగర్భితం అనే విధంగా శబ్దం చేస్తూ అందరికీ తెలిసేలాగా యుద్ధం చేశారని ఉంది. ఇది ఔచిత్యంగా తిక్కన పూర్తిగా మార్చాడు. చప్పుడు లేకుండా చంపాడు. తనయగా పాటోరులెరుంగని సూతుని సమయభంగ వౌటకు భీముండును కొంకుతు చప్పుడు చేయ బాధ నిమర్దన ప్రహరముల తగని కందివ పచ్చడి చేసాడు. వేసే మొదట చేశాడు. తిక్కన మూలాన్ని సంక్షేమించిన మాటల్లో భగవద్గీత చాలా ముఖ్యమైనది. కానీ వేదాంతపరం అయితే తిక్కన పూర్తిగా విడవకుండా సారాన్ని గ్రహించి తొలగించాడు. ఉపదేశం సూక్ష్మంగా ఉండాలని తలచి అలా చేశాడు. కనుక కథారసానికి అడ్డు తగలకుండా జాగ్రత్త పడ్డాడు. భారత కథకు అంతగా ప్రయోజనం లేని సనత్సుజాతీయ అనే ఘట్టాన్ని కూడా పూర్తిగా వదిలేయటం సముచితమే. ఎందుకంటే ఈ ఉపోఖ్యానం ద్వారా బోధించిన నీతి ధృతరాష్ట్రుని చెవికి ఎలాగో ఎక్కలేదు కూడా. అదేవిధంగా ఉద్యోగంలో మూలంలో విధుని ఉపదేశం
500 శ్లోకాల్లో ఉంది. వాటిని ఒకచోట గురిగుచ్చడం వల్ల పాఠకుడి విసుగు పుడుతుందని తిక్కన భావించారు. చిన్న పద్యాలతోటి ఆయా సమయాల్లో అవసరం మేరకు చక్కగా అనువదించి అందించాడు. వాటిలో ఒకటి తగిన వేషంబు తన తాను పొగడుకొని నొచ్చియును కీడు చేయమి ఇచ్చి భగవకునికి తనకెంతయు నడబడి ఉన్న పదము తప్పకుండుట నడబడి గొప్ప సేయు అని. ద్రౌపది విరాట రాజు కొలువులో ప్రవేశించి కీచుకుని వల్ల తన భంగపాటు సభలో వివరించడం వల్ల ధర్మాదులు కూడా ధర్మాధర్మాలు గుర్తించి భర్త లేక శౌర్యపరాక్రమం గురించి వర్ణించినట్లు మూలంలో ఉంది. కానీ తిక్కన్న వాటిని పరిహరించాడు. ఈ ప్రసంగం కథాకథనమునకు పాత్ర పోషణకు ప్రతిబంధమైనది కదా. ఉచితజ్ఞుడు రసజ్ఞుడు అయిన తిక్కన ఈ అనుచితమైన ప్రసంగం తొలగించి ద్రౌపది తన భంగపాటు ధీరమై చెప్పుకున్నట్లు రచించాడు. ఇది చాలా సమంజసంగా ఉంది. ఇంకా బృహన్నలని విరాట సభకు వచ్చినప్పుడు అతని నాట్యాచార్యునిగా నియమించే ముందు బృహన్నలను పరీక్షించినట్లు మూలంలో ఉంది. అది అసభ్యంగా భావించి తిక్క నైపుణ్యం అనుచితంపై అరసే వచ్చములేమి అని ఔచిత్యంతో తన భావం చెప్పడం గమనార్హం. గుర్తుంచుకోవాల్సిన విషయం. ద్వితీయాశ్వాసంలో ప్రభాతవర్ణ కీచుడు విరవేదంతో ఉద్యానవనంలో విహరించడం సూర్యాస్మయవర్ణ మొదలైన మూలంలో లేకపోయినా తిక్కన తత్కాల రసపోషణ కోసం కల్పించాడు. యత్స్యాద్ అనుచితం వస్తునాయకస్య రసస్య వా అవశ్యం కల్పిత అర్పరిత్యాద్యం అన్యథా వాక్ ప్రకల్పసేత్ అన్నట్లుగా తిక్కన తన కావ్య రచయిత పాటించవలసిన విధానం పాటించి అనువదించాడు. మూలంలో కంటే ఎక్కువగా రసపోషణ పాత్రలను ఔచిత్య పోషణను దృష్టిలో పెట్టుకొని తిక్కన తన కోరిక మేరకు ఆంధ్రులకు ఆమోదయోగ్యులకు కలిగించాడు. ఆంధ్రులకు ఆమోదయోగ్యుని సంతోషపరిచాడు. ఈ ఎర్రన పరిచయం చెప్పుకొని ఈ పరిచయం సుమారు 1280 నుంచి 1360 ప్రాంతంలో ఎర్రన ప్రళయవేమారెడ్డి ఆస్థాన కవి. గురువుడైన కుమార శంకరస్వామి వల్ల ఎర్రన్న కూడా శ్రీపత్తుడై శంభుదాసుడనే బిరుదు పొందాడు. వేగినాడులో కరావర్తి గ్రామంలోనో పాకనాడులోనో గుడ్లూరులోనో ఎర్రన జీవించి ఉంటాడు. అతనికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా ఉంది. ఎర్రన్న రామాయణం, హరివంశం, భారతంలో అరణ్యపర్వశేషం, నృసింహపురాణం రచించాడు. రామాయణంలో కొన్ని పద్యాలు మాత్రమే దొరికాయి. ప్రళయవేమారెడ్డి సకల భాషా కవిత్వ విశారదుడవు, సాధు సమ్మతుడవు, నిత్య సౌమ్యమతి భవ్యుడవు గాన కను నీ మీద పరగ లక్ష్యమే కలిగియుండు ఎప్పుడు ఎర్రనార్య అని ప్రశ్నించాడు. రామాయణ హరివంశాల వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. అరణ్య పర్వశేషం నన్నయ్య రచనలాగానే కొనసాగాడు. నృసింహపురాణంలో మరో పేరు లక్ష్మీ నృసింహావతారం. ఎర్రన భారత రచన శారదాతు ఉజ్వల సత్రతారక హార పంతులను దారుతరంబులయ్య వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభములు దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములంబరి పూరితములయ్యి. ఇది అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 112వ పద్యం. ఇది నన్నయ్య రాసిన చివరి పద్యంగా చెప్తారు. 140వ పద్యం నుంచి ఎర్రన రచించాడని ప్రసిద్ధి. ఎర్రన స్ఫురద అరుణాంశు రాగరుచి పంపిరిపోయి నిరస్త నీరదా వర్ణములై తడత్ కమల వైభవ జృంభణముల్లసిల్లన్ ఉద్ధర తర హంస సారస మధువ్రత నిస్వనములు శలగంగగా కరము వెలింగే వాసర ముఖంబుల శారద వేళల జోడన్ అని. ఇంకా ఎర్రన కవిత్రుల్లో ఒకడని మహాభారత రచనలో నన్నయ్యను వదిలిన అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని పూరించాడని మనకు అందరూ తెలిసిన విషయం. అంత తెలిసింది. కానీ పండితుల విషయంలో వాదోపవాదాలు వచ్చాయి. నన్నయ్య 3 పర్వాలు రచించాడు.
ఉంటాడు. దీనికి చూపించే ఆశ తిక్కన్న తిక్కన్న అందాయి దొడంగి మూడు కృతులు ఆంధ్ర కవిత్వ విషాదుండు విద్వోదయ విద్వాదయితుండు అనొచ్చే మహితాత్మ నన్నయ్య భట్టు దక్షతన్. ఆ నన్నయ్య 3 పర్వాలు రాసని చెప్పాడు. మారణ భారత సంహితను త్రిపర్వములు ఎవ్వడనొచ్చే నన్నయ్య భట్టు గొల్చన్నాడు అని మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు. కాబట్టి నన్నయ్య 3 పర్వాలు రాసి ఉంటాడు. చివరి భాగం శిలేంది తాటాకులు కదా ఉంటాడు, శిథిల పర్వతాన్ని పొందుతూ ఉంటాడు అని ఒక వాదం. కానీ నన్నయ్య తాళపత్ర గ్రంథం కేవలం ఒక ప్రతి మాత్రమే ఉండదు, చాలా ప్రతులు ప్రచారంలో ఉంటాయి కదా. అదే ఒకే విధంగా అన్ని ప్రతుల్లో విచలమవుతాయా? తిక్కన్న మానవులు 3 పర్వాలు రచించాడని స్థూలంగా చెప్పారు. తన 2వ పర్వాలను ఎవరూ చెప్పలేదు. ఇలా స్థూలమైన భాగాన్ని పూరించుకుంటే ఎర్రన ఆ విషయాన్ని పేర్కొంటాడు కదా. మరి విధంగా పై వాదాన్ని ఖండించాడు. నన్నయ్య 3 పర్వాలు పూర్తి చేయడం వల్లనే తిక్కన్న విరాట పర్వం నుంచి మొదలెట్టాడని, లేకపోతే తిక్కన్న అరణ్య పర్వశేషం నుంచి రచన ప్రారంభించేవాడు కదా అని. నన్నయ్యకు సగం రచించి మరణించినప్పుడు ఆ మిగిలిన భాగం నుంచి మొదలు పెట్టడం అది కీడుగా భావించి తక్కిన దాన్ని ప్రారంభించి ఉండకపోవచ్చు కదా అని. పైగా తిక్కన్నకు నానా రసాభ్యుదయోల్లాసిగా కథలతో కూడుకుని విరాట పర్వం మంచి రచన ప్రారంభించాలని ఉత్సుకత కూడా ఉంది. కాబట్టి తిక్కన అనుకున్న విశేషానికి రచన పూనుకోలేని కొందరు అంటారు. నృసింహపురాణంలో ఎర్రన్న తాతయ్య నుండి ఎర్రపోత సూర్యన చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల కావ్యకర్తవై ఎన్నికైన ప్రబంధ పరమేశుడనంగా అరణ్య పర్వ శేషోన్నయము ఆంధ్ర భాష సృజనోత్సవమొప్పగా నిర్వహించితి ఆ నన్నయ్య భట్టు తిక్కన్ కవినాథులకెక్కిన భక్తి పెంపునన్ అన్నాడు. ఇందులో ఉన్నయనము అంటే ఉద్ధరణ లేదా పూరణ. కాబట్టి పూరణ ఎటువంటిదో సందేహంతో చర్చలు చేశారు. కానీ చెప్పిన ఈ కారణాలు నన్నయ్య రాయకుండా మిగిలిన భాగాన్ని పూరించడం అనేది సముచితమని ఎక్కువ మంది అంగీకరించాడు. తిక్కన్న మరి ఎర్రన్నకు కీడు కలగలేదా? తిక్కన్నకే ఆ నమ్మకం ఉందా? ఇలా పిచ్చి పిచ్చి అనేక ప్రశ్నలు వచ్చాయి. ఎర్రన్న తన రచన కాకుండా నన్నయ్య పేరుగానే రచన చేసించాడని సమాధానం చెప్పాడు. భాసుర భారతార్థముల భంగుడు నిక్క మెరుంగ నేరమిన్ కాసట బీసట చదివి గాథలు ద్రవ్వు తెనుంగు వారికి వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లగా చేసినట్టి అబ్జానన కల్పులను తలంతు ఆర్జున నన్నయ్య తిక్కనారులనన్నాడు అని ఈ విధంగా పలికిన ఎర్రన కూడా అంత అటువంటి వాడే కదా. ఎర్రన వల్ల మనకి భారతం పూర్తిగా లభించింది. ఇక నృసింహపురాణం అవతారికలో ప్రబంధ పరమేశ్వరుడు అంటే అరణ్య పర్వ శేషోన్నయ ఆంధ్ర భాష అనే పద్యం వల్ల మనకి తెలుస్తోంది. ప్రబంధ పరమేశ్వరుని బిరుదును తెలుస్తోంది. తత్కవితారీతి కొంత తోప తద్రచనక ఆరణ్యక సర్వశేషము పూజించే కవీంద్ర కర్ణపట సేపేయముగా అని అరణ్య పర్వ అంతంలో ఉంది. అందువల్ల నన్నయ్య రచనలాగానే ఎర్రన్న రచించి అని చెప్పడం సముచితం. ఇంకా తద్రచనగా అన్నప్పుడుగా నన్నయ్య రచనలాగా రచిస్తా అని చెప్పడం వల్ల ఎర్రన్న రచనలో కూడా ప్రసన్న కథాకథనం అక్షరమ్యత సూక్తినిత్వం ఉందని గ్రహించాలి. నన్నయ్య శైలికి ఎర్రన్న శైలికి చాలా సామ్యాలు కనిపిస్తుంది. నన్నయ్య భారతంలో మత్స్యార్క పద్యాలు కనిపిస్తాయి. ఎర్రన్న తన ఇతర రచనలో మత్స్యార్కలు కాకుండా అరణ్య ప్రవేశంలో పాత్ర మత్స్యార్కలు రాశాడు. అంటే తద్రచనక అన్న రచించాడన్నమాట. నన్నయ్య ప్రారంభించిన శరత్కాల వర్ణన కూడా తానాంభ పటలంబునన్ కృషి పయోధార వరిందాల్చి అనే విధంగా చక్కగా పాటించి వచ్చేలా నిర్వహించారు. ధర్మ వ్యాసోపాఖ్యానం, ఘోషయాత్ర, సావిత్రి చరిత్ర, కర్ణుని జన్మకథ అయిన ఘట్టాలు ఎర్రన నన్నయ్యలాగానే కథాకథన పఠనం రచించాడు. నన్నయ్యలాగా ఉభయప్రవృత్వాన్ని శైలి గాంభీర్యాన్ని కూడా ఎర్రన పాటించాడు. చాలా చోట్ల నన్నయ్యను అనుకరించాడు. అందువల్ల ఎర్రన శైలిలో కూడా అక్షరం మీద చాలా వరకు సాధించింది. నన్నయ్య రచించినటి
రయ విచల తురంగమ తరంగములను వంటి పద్యాన్ని ఎర్రన రయ విచల తురంగ తరంగములు అనే విధంగా రచించాడు. అనుపమ తేజుండు ఉన్నత భుజాగ్రుడు ఉదగ్నుడు వైరి విగ్రహం వంటి పద్యాలు పోకడు కూడా నన్నయ్య గుర్తుకొస్తాయి. ఎర్రన్ రాసిన మొత్తం 1595 గద్య పద్యాల మొదటి భాగంలో నన్నయ్య గాథ శైలి బాగా కనిపిస్తుంది. తిక్కన్న మొట్టమొదట భారత రచన ప్రబంధ మండలిగా చేశారు. తెలుగు కవుల కావ్యానికి బదులుగా ప్రబంధ శబ్దాన్ని వాడారు. అరణ్య పర్వశేషాన్ని రచన నాటికి ప్రబంధ పరమేశ్వరు అనే బిరుదు తెలియదు. ఆ తర్వాత నృసింహపురాణం, హరివంశం తర్వాతే బిరుదు వచ్చిన తెలుస్తోంది. అయితే వేద తిరువెంగాచార్యులు నన్నయ్య తిక్కన గ్రంథములో భారత గ్రంథంలో సరిగా ప్రబంధింపబడ్డాయని, అందువలన సృజనలకు ఉత్సవం కలిగినని వారందరికీ అతను ప్రబంధ పరమేశ్వరు ఎన్నిక చేశారని అర్థం చెప్పారు. కానీ విమర్శ ఎర్రని రచనతో సంబంధం కనిపిస్తోంది. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం అని అర్థం. అష్టాదశ వర్ణములు కలది ప్రబంధం. పురాణ రచన కన్నా ప్రబంధ రచన ఇష్టమైంది. ఇక్కడ రససృష్టే ప్రధానం. వర్ణ బాహుళ్యానికి ప్రాధాన్యం. కథా పాత్రల ప్రకృతికి మొదలైన అంశాలకు ప్రత్యేక దృష్టి కలది ప్రబంధం. ఎర్రన్లో ఈ అంశాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. హరివంశం శైశవ క్రీడ వలన ఎర్రన ప్రబంధ పరమేశ్వరత్వాన్ని చక్కగా ఉదాహరణ. శివకేశులు ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు చూపులు ఎలా కనిపించిందో ప్రబంధంలో వర్ణించిన పద్యం ఇది. హరిజూతురు క్రమ్మర హరుజూతురు నిజ్జరులను మునులను నిన్నయ్య హరిహర తత్వము విస్మితలోకనులై. అంతవరకు ఎందుకు అరణ్యపర్వం మొదట్లోనే వాగ్దేవతాస్తవం చేశాడు? ఆ ఎర్రన పద్యం ప్రబంధ రచన నైపుణ్యాన్ని దృష్టాంతంగా నిలుస్తుంది కదా. అంబర నవాంబోజ్వల కరాంబుంజ శరచంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీప్తికా సుంవిత దిగ్విభాగ ప్రతిసూక్త వివిక్త నిజ ప్రభాత భావాంబర వీధి విస్తృత విహారి నన్ను కృపను చూడు భారతి అన్నాడు. నృసింహపురాణంలో ఉక్తి వైచిత్రము, ఊహా వైచిత్రము ఈ రెండు కూడా సందర్భోచితంగా ఉన్న శైలి కూడా. అంచెల బోధలు మోదమారంగ చక్కిళ్ళు గొట్టుచు నెలము గూడు కనులను సరుప అడిబాలికలను ముదం వెలరార పింపిళ్ళు పూయిచు మధువులు గ్రోచు అని శేషపద్యంలో వసంతు వలన కమనీయంగా ఉంది. మున్నీటిలో ఉన్నటువంటి ప్రహ్లాదుని వలన ఎంతటి భావుకత కూడా కూడుకుంది. ఘన భుజగ శతఫణావృత తనుడై బాలుడు పయోధి తరగల మీదని పెను పాపం సజ్జం పవడించిన వెన్నుని పాటి ఎగుచు చెన్నెనరారన్. ఈ విధంగా ఆయన ప్రబంధ రచనకి మార్గదర్శులయ్యా అని చెప్పడం కూడా సముచితంగా ఉంది. ప్రబంధ పరమేశ్వరుని ఠేవ ఒక్క సూక్తి వైచిత్రి ఒక్కొక్క మాట అన్నాడు శ్రీనాథుడు. జక్కన కూడా అన్న శ్రద్ధ వైచిత్రం ప్రశంసించాడు. నన్నయ్య కవిత్వంలో సూక్తికి ఏ అర్థం ఉందో ఇక్కడ అదే అర్థం ఉంది. సుభాషితం అనే అర్థం మాత్రమే కాకుండా రమణీయమైన చమత్కారమైన మాటల కూర్పు, అలంకారాలు, చతురోక్తులు, సుభాషితాలు, సామెతలు అన్నీ సూక్తి విచిత్రంగానే పరిగణించాలి. ధర్మసూక్ష్మం తెలుసుకోవడంలో చాలా కష్టం. అలాంటిది కౌశికుని ధర్మవ్యాసుడు హితబోధ చేస్తాడు. రమణీయ సన్నివేశంలో ఈ పద్యం ఎర్రన సూక్తి వైచిత్రానికి నిలువుటద్దాం. భూతహితంబుగా పలుగు పొంకుమ సత్యఫలంబునిచ్చు తద్భూత భయాస్పదంబగు ప్రపూతము సత్యము పొంకునట్లు ప్రాణాతురుడైనచో ప్రణయంబున ఇందును పలుకు బొంకు అత్యాతిశయంబు అండ్రు మహితాత్మక ఇట్టి ధర్మ సూక్ష్మములు అని వేసవివనంలో ఊహాత్వైచిత్తుని కూడా మనకి రంగరించి మనం చూపించాడు. పగులులతోట నీడలు భ్రాతి అయ్య పగడులు రేడు తన కాలు భ్రాతి అయ్య రేడు వెన్నెల పైడు ప్రియములయ్య రేడు పగడులు నిద్రలు ప్రియములయ్య. నృసింహపురాణంలో హరివంశంలో ఇటువంటి శ్రద్ధ వైచిత్రం చాలా కనిపిస్తాయి. కుంపటిలో తామరులు మొలిచిన క్రియ నిప్పున చదరంటూనే హింస చెయ్యని చెయ్యని వాడు లేడీ జగంబు ఇలాంటి లోకోతులు హితోతులు చాలా ఉన్నాయి. ఈ సూక్తి వైచిత్రం కూడా ప్రబంధ రచన పుష్టినిచ్చాయి.
ఎర్రన్న కథాకథనంలో వనంలో కూడా శైలిలో కూడా మాత్రమే కాకుండా పాత్ర పోషణలో కూడా మిక్కిలి పేర్పు చూపించాడు. 3 రచనల్లో పాత్ర పోషణ చైత్రం పాటలకి ఆనందాన్ని కలిగిస్తుంది. నన్నయ్య కుంతి కంటే ఎర్రన్న కుంతి గడుసరి. వ్యంగ్య ప్రధానముగా మనస్సులోని భావములను వ్యక్తపరచని జాణ కుంతిదేవుని పద్యమే దీనికి సాక్షాత్కారం. జగములందు ధర్మమును సత్యము ఎదిగాదయందునే తగవులు నీ ఎరుంగని విధముల ఇట్టిది నీరు భంగికి తగవగునే నీ మార్పులకు తానవే ఏనగు కాకని నీకు ఇంపగు తెరగాచరింపు ఇటాచరింపుమిట ఆ వలన అయ్యడు నిందకు వచ్చి హరివంశంలో బాలకృష్ణుని పాత్రను కూడా అత్యంత విధంగా దిద్దాడు. అతని అల్లరి చేష్ట ద్వారా పాత్రకి కొత్త మెరుగులు దిద్దాడు. గోపికల పాటలు ఫిర్యాదులు ఎంత చక్కగా సాగుతాయో. ఎర్రన యశోద లౌక్యం గలది, మాట నేర్పురాదు. కాకపోతే మీసెగులెల్లవనశ్చద వేసరగుడు మీరు లేక వేగుని మాకు చేయడు బాలకుడు అసురంపు పనులు నిజములని ఎరుగలే అని గోపికలతో ఎంత తెలివిగా చెప్పినో చూడండి. కృష్ణుడిలాగా ఏలా ఇందునందును లావేదు నీకే భ్రాతి ఏ వెన్నెలు పాలు అంటుంది. ఇదొక మరో సన్నివేశం. ఎర్రన రసభూషణలో ఉభయవాక్ప్రౌఢులను కూడా మంచి దిట్టదనం కలవాడు. ఎర్రన జన్మతః కవి, భావుకత అతనికి పరివేషము. అతని కవితాశయ్య పుష్పగుంభితం కూడా. హృదయం రసప్రణయం చెప్పును. ఇంతలో తాగా మడి కవుని చెప్పును. మడి ఇంకో కవుని చెప్పును తీసాం.